హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి హెచ్ఎండిఏ లేఅవుట్లో మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొచ్చాను. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో టోటల్గా 38 ఏకర్స్లో మనకి వెంచర్ అయితే వేయడం జరిగింది. దాంట్లో మనకి 2 హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి. సో ఈ 2 హౌసెస్ అయితే మీకు 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 హౌసెస్. ఇది మనకి రోడ్ చూపిస్తున్నాను కదా, రోడ్ కూడా నియర్లీ 30 ఫీట్, నియర్లీ కాదండి 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. మనకి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకి హౌస్ కవర్ చేస్తాను చూడండి. ర్యాంప్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసరికి కూడా మనకి 13x28 ఫీట్ అయితే ఉంటుంది. మనకి పార్కింగ్లో వచ్చేసరికి మనకి ఒక బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ చూసుకున్నట్టయితే నియర్లీ 6000 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి ఓపెన్ కిచెన్, అదేవిధంగా మనకి ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా 12x9.5 ఫీట్ అయితే ఉంటుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి నియర్లీ 400 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మనకి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్ ఏరియా కామన్ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి యాంటీ స్క్విడ్ అండి, స్టెప్స్ కూడా మనకి జారకుండా బాగా ఇచ్చారు. సో మనకి స్టెప్స్కి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో మనకి బాల్కనీలో ఫాల్ సీలింగ్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అండి. అదైతే మనకి తడిచినా కూడా ఏమవ్వదు. సో ఏవైతే మెయిన్ డోర్స్ ఉన్నాయో మనకి ఎంట్రన్స్లో గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి నీమ్ వుడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏవైతే యూపీవీసీ విండోస్ అండి, ఇవైతే మనకి విండోస్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్, ఒక హాలు, కిచెన్ అయితే ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగా కట్టారండి బిల్డర్ గారు. సో ఆయన చాలా బాగా క్వాలిటీ మెయింటైన్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఏవే మెటీరియల్స్ యూజ్ చేశారు, ఎలక్ట్రికల్కి, గ్రానైట్కి, ఎవ్రీథింగ్ నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో. సో ఇది లొకేషన్ వచ్చేసరికి మనకి పటాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ 3కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నేషనల్ హైవే NH44కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 హౌస్, వెస్ట్ ఫేసింగ్. మన గ్రౌండ్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హౌస్, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 90 lakhs, స్లైట్గా నెగిషియబుల్ అయితే ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీస్ అండి, ఎవరు మిస్ కావద్దు. హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మనకి ఇంటి ముందు రోడ్ కూడా మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా జస్ట్ మనకి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ అయితే ఈ వెంచర్లో ఉంటున్నాయి. సో ఇదైతే మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, కృష్ణా వాటర్ కనెక్షన్, ఎవ్రీథింగ్ మనకి అందుబాటులో అయితే ఉన్నాయండి. సో ఇదైతే మనకి అవుట్ సైడ్ అయితే ఒకసారి కవర్ చేస్తున్నాను చూడండి. వెంచర్ అవుట్ సైడ్ అయితే సో ఇది మనకి బయట సైడ్ కవర్ చేస్తున్నాను చూడండి. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.